ఆ కాలేజీలో ఆల్రెడీ టీచింగ్ జరుగుతూ ఉంది. ఆల్రెడీ కాలేజీలో ఏదైతే మెడికల్ కాలేజీలో వైద్యం కూడా జరుగుతూ ఉంది. విజయనగరం చూస్తే విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల ఇవన్నీ కూడా ఈ 5 కూడా కాలేజీలు ఓపెన్ అయ్యాయి. ఇంకా ఓపెన్ అవనవి అంటే 2024-25 కన్నా ఇంకో 5 ఓపెన్ అవ్వాలి. అవి కూడా త్వరలో ఓపెన్ అవుతాయి. దానికి ఇంకో 200 కోట్లు ఖర్చు పెడితే ఆ 200 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి గొగ్గలు పెడతాం. అంటే మేము ఏదైతే 5 కాలేజీలు కట్టా ఉన్నామో ఆ కాలేజీల ద్వారా 750 మెడికల్ సీట్లు వచ్చి ఉన్నాయి. ఇంకా 750 మెడికల్ సీట్లు ఈ 5 కాలేజీలు కూడా పూర్తి అయితే వస్తాయి. ఆ 750 సీట్లు కూడా మాకు అవసరం లేదని చెప్పి NMCU నేషనల్ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీకి లాక్ వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్యో అర్థమవుతోంది. అంతేకాదు మేము చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి సత్వాగం వచ్చింది, కళ్ళకి ఆ గంతలు తీయండి, మీరు ఎట్టుకున్న కలవతలు తీయండి, లేదా చక్కగా ఆపరేషన్ చేసుకోండి అని చెప్తా ఉన్నాం. లక్ష్మణరావు గారు మీరేమో ఆపరేషన్ చేయించుకోమంటున్నారు. లక్ష్మణరావు గారు మీరేమో ఆపరేషన్ చేయించుకోండి అన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు బావిలో చూసి దూకితే చస్తే మంచిది అంటున్నారు. ఏది కరెక్ట్ అంటారు? తప్పే ఉంది సార్. ఇలాంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకి చచ్చిపోవాలని అన్నారు. నేనైతే అదే బావిలో నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోవాలని చెప్తా. అదే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇదే పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇదే నారా లోకేష్ కానీ నడి రోడ్డు మీద ఉరి తీయమని చెప్తూ ఉన్నారు ప్రజలు. నడి రోడ్డు మీద ఉరి తీయండి. ఆ ముగ్గురు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఈ రోజున 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ద్వారా బారులు తీరి వాళ్ళ లైన్లో నిలబడి 270 రూపాయలకి వచ్చినటువంటి ఏదైతే యూరియా బస్తా ఏదైతే ఉందో అది కూడా ఇవ్వలేనటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం కాదా? మీరు 2019 నుంచి 24 వరకు కూడా ఏ రైతు లైన్లో నిలబడి చూపించాలని, ఏ రైతు లైన్లో నిలబడి మాకు యూరియా దొరకలేదు, డిఏపి SOP దొరకలేదు. అంతకుముందు ఏ ప్రభుత్వానికి ఆ పరిస్థితి రాలేదు. దేశవ్యాప్తంగా ఉందిగా, దేశవ్యాప్తంగా లేదంటారా? ఎందుకు చెప్తారంటే దేశవ్యాప్తంగా ఎవరు కూడా బారులు తీరు తీసుకురా. ఏ రాష్ట్రంలో రైతులు ధరలు చేయలేదు. రైతుల మీదకి వచ్చి చిక్కుండాలో మీరు మాట్లాడడానికి మీ జర్నలిస్టు మీరు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమంటారండి? లక్ష్మణరావు గారు హద్దులు దాటి మాట్లాడొద్దు, హద్దులు దాటి మాట్లాడొద్దు. దేశవ్యాప్తంగా మీకు కళ్ళున్నాయా? మీ కళ్ళున్నాయా? పక్కన తెలంగాణలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యూరియా ప్రాబ్లం అందరికీ ఉంది. హద్దులు మీరు మాట్లాడకండి లక్ష్మణరావు గారు, మంచిగా మాట్లాడండి. రైట్ తెలంగాణకి వాంటెడ్ గా వాళ్ళకి ఇవ్వకూడదంతో వాళ్ళకి ఇవ్వలేదు. మనకు వచ్చినటువంటి యూరియాని బ్లాక్ లో అమ్ముకుంటూ ఉన్నారు. మనకు యూరియా కొరత లేదు, కానీ కృత్రిమ కొరత సృష్టించారు. అది 270 విలువ కలిగినటువంటి యూరియా బస్తా 450, 600, 700కి బ్లాక్ లో అమ్ముతూ ఉన్నారు. ఇది ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఆ టీడీపీ నాయకులందరూ కూడా బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. అంతేగాని యూరియా కొరత వచ్చింది, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, ఫెర్టిలైజర్స్ చేస్తే క్యాన్సర్ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు కూడా యూరియా వాడలేదా? ఇన్ని సంవత్సరాలు డిఏపి వాడలేదా? SOP వాడలేదా? MAP వాడలేదా? ఎందుకు క్యాన్సర్ రాలేదు? అంటే మీరు వచ్చేసరికి మీరు యూరియా ఇవ్వాలనుకుంటే క్యాన్సర్లు వస్తాయి ఆ రైతులకి. వ్యవసాయమే దండగా అనేటువంటి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు. రైతులు మాకు ఉచిత కరెంట్ ఇవ్వండి అని చెప్పి బసులబాగులో ధర్నా చేస్తూ గుర్రలతో తొక్కించి చంపించినటువంటి వ్యక్తి దౌర్భాగ్యమైనటువంటి సీఎం కదా చంద్రబాబు. ఏం మాట్లాడతారు సార్? ఇంతగా మాట్లాడుతారా వంశీ? ఏం మాట్లాడుతూ ఉన్నాడు? చచ్చిపోవాలంట. నేను చెప్తా ఉన్నా, ఆ ముస్లిం ఉండా కొడుకు బతికిదండి. లక్ష్మణరావు గారు మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు అలా మాట్లాడకండి లక్ష్మణరావు గారు, తప్పని అలా మాట్లాడద్దు. తప్పు ఎవరైనా రేపొద్దు మీరు ముసలాళ్ళు అవరా? రేపు మీరు ముసలాళ్ళు అవరా? మిమ్మల్ని ఎవరైనా ముసలం ఉండా కొడుకంటే మీకు ఎట్టుంటది? తప్పది, మాట్లాడొద్దు అలా. ఇవాళ నేటి బాలలే రేపటి యవనస్తులు, ఆ తర్వాత వాళ్లే వృద్ధులు. అర్థమవుతుందా? ఎందుకు అలా మాట్లాడతారు? మంచిగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. నేను అదే చెప్తాను సార్, వాళ్ళు మా నాయకుడికి
వాళ్ళు మా నాయకులు గౌరవించి మాట్లాడుంటే మేము కూడా గౌరవించి మాట్లాడేవాళ్ళం. లక్ష్మీనాథ్ గారు వంశీ గారు మాట్లాడుతున్నారు ఏదో చూడండి. 10 నిమిషాలు ఈ కొబ్బరికాయ కొట్టడానికి దాదాపుగా 20 సార్లు 30 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చనిపోవాలని మాట్లాడారు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ ముస్లిం బండాకాల గురించి ఏం మాట్లాడుతున్నారు? చెప్పండి. ఆ ముస్లిం బండాకాల గురించి ఏం మాట్లాడుతున్నారు? వాడికి చెప్పండి. చెప్పినట్టుగా కొడతారు ఆ ముస్లిం బండాకాలకి. ఈ అబద్ధాలతో పవన్ కళ్యాణ్ నడి రోడ్డు మీద చెప్పినట్టుగా వాడికి చెప్పండి. కొడతారు. జగన్మోహన్ రెడ్డికి నడి రోడ్డు మీద ఉరితేస్తారు కొబ్బరికాయ జనాలు. కొట్టడానికి కనీసం ఉందో లేదో పోరా మాట్లాడే నిల్చోగా గురించి ఉరితేస్తారు. ఈడొచ్చి ఆడవాళ్ళు కొబ్బరికాయ ఉరితేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా మనుషుల గురించి, కార్మికులు, రాష్ట్రాల గురించి దర్శకులు, మాట్లాడాలా? అందరూ కూడా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ కనీసం చూసి మాట్లాడాలి వాడా? వాడు మాట్లాడాలా సార్? వంశీ గారు మీకు ఇస్తా ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. వంశీ గారు మీకు ఇస్తాను ఆగండి. లక్ష్మణ్ రావు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. నీ సబ్జెక్ట్ మాట్లాడదాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. వంశీ గారు ప్లీజ్. వంశీ గారు మీకు ఇస్తాను. వంశీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు ప్లీజ్. మీకు ఇస్తాను. ఆయన కంట్రోల్ అయ్యారు ప్లీజ్. మీకు ఇస్తాను. 1900 లక్ష్మీనాథ్ గారు 1923 నుంచి 2000 ఏదైతే మేము అధికారం దిగే లోపు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఆ 11 మెడికల్ కాలేజీకి 2360 సీట్లు తెప్పించారు ఇంతవరకు. అది ఏ ప్రభుత్వం అనియండి. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2560 మెడికల్ సీట్లు తీసుకొచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప. మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పరిపాలించారు కదా, ఏం సాధించారు సార్? సార్ ఒక్క నిమిషం సార్, అయిపోయింది సార్. ఇంతకు ఆయన ఏం మాట్లాడారు సార్? మా హయాంలో లక్ష్మీనాథ్ గారు ఒకే ఒక నిమిషం సార్. మా హయాంలో 15,000 పరిశ్రమలు తీసుకొచ్చాం సార్. మా హయాంలో 7 లక్షల MSME యూనిట్లు తీసుకొచ్చాం సార్. మా హయాంలో 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగులు ఇచ్చాం సార్. మా హయాంలో 2,15,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం సార్. 2,30,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాం సార్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం సార్. 4 లక్షలు GSDP మా హయాంలో టాప్ లో ఉంది సార్. GST వసూల్లో టాప్ లో ఉన్నాం సార్. 1,00,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ చేశాం సార్. ఏం మాట్లాడతారు సార్ ఇలా? ఏపీసీవైఎస్ ద్వారా 1వ తేదీ సాలరీలు ఇచ్చాం సార్. 11 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం సార్. 10 ఇవన్నీ వచ్చిన ప్రజలు మీకు ఎందుకు ఓటేయలేదు? ఎయిర్పోర్ట్లు, మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? వినండి సార్. లేదు, మీరు అన్ని చేశారు. కరెక్టే. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదు కదా. 540 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు, 1126 PSCలు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇల్లు,